నా- మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి శ్రేష్టమైన ఒక సమయంలో మనం ప్రభు పాదాల దగ్గరికి వచ్చాం. మీరు మరి వేకువజాము నుండి కూడా మనందరి కొరకు, లేక కుటుంబాల కొరకు, లేకపోతే సంఘాల కొరకు, మన దేశాల కొరకు మరి చాలా ప్రార్థనలు మీరు చేస్తున్న విధానమును బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేనైతే తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే ఆ దేవుడి యొక్క ఆ కృప మన పైన ఉంది. ఆయన కృప మన ఎడల వెంబడించి ఉన్నది గనక మనందరం ఆయన పరిశుద్ధమైన నామములో సన్నిధిలో మరి ఈ రీతిగా ఉదయకాల సమయాన్ని కూడి ప్రభువుని స్తుతించుట ఎంతో మంచిది. అదే రీతిగా మరి ఆయన నామమును స్మరించుట ఎంతో గొప్పదని కూడా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఆ గొప్పవాడైన దేవుడు, లేక శక్తిమంతుడైన దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఉండే గొప్ప మహిమను మనము చూస్తూ ఉన్నాం. మహిమ స్వరూపుడైన దేవుడు ఆయన, ఆయనలో ఉండే మహిమను మనలో రావాలి. లేక దేవుడిలో ఉండే మహిమను మనము చూసేటంటి వారిగా మనము ఉండాలని దేవుడు వాక్యాన్ని మనకి తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మనము కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు మన జీవితాలలో చేయబోతున్న కార్యాలు, లేకపోతే చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడండి, లేకపోతే మనము దేవుడు మనకి ఈ కార్యాలు చేశాడండి. ఇటువంటి సందర్భాలలో దేవుడు మన జీవితాలలో చేయబోతున్న కార్యాలు ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు ఉంటాయి. అవేవి కూడా మనము తలంచక, లేక వేటిని కూడా గ్రహించక కొన్ని సందర్భాలలో మనము తొలగిపోయేటువంటి వారిగా ఉంటాం. కానీ దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాలలో చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ఇష్టపడుతున్న దేవుడు మన జీవితాలలో కార్యాలు జరిగించడానికి, మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సిద్ధపడి వెళ్ళట ముందు మనము కొన్ని కార్యాలు దేవుడికి చెయ్యాలి. ఆ కార్యాలు దేవుడి దగ్గర మనం చేయకపోతే ఆ యొక్క మన జీవితాలలో కొన్ని కార్యాలు జరగవు. ఏం చేయాలి అని అంటే, మనము ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాము చెప్పండి? ఉదయం లేచిన వెంటనే మీరు ఏం చేస్తారో, కొద్ది నిమిషాలు ఆగిన తర్వాత, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? మనం అందరం కూడా ముఖం కడుక్కుంటాం అని అంటారా? లేచిన వెంటనే ఏం చేస్తారమ్మా? ముఖం కడుగుతారా? మీరు శుభ్రం పళ్ళు తోముతారా? ముఖం కడిగితే ఉపయోగం ఏమి లేదు. ముఖం కడిగితే మామూలుగా పైన కొంచెం తెల్లగా కనపడదు. కానీ మనం ఏం చేయాల? బాగా పళ్ళు తోమితేనే మనకి ఏమొస్తుంది అని అంటే, మన యొక్క దుర్వాసన అనేది పోతుంది. అంటే ఈరోజు మనము కడుక్కోవడం ద్వారా ఏమొస్తుంది అంటే, మనలో ఉండే ఇక రాత్రి నుండి పట్టే దుర్వాసన అంతా కూడా ఈ పళ్ళు తోమడం వల్ల బయటికి పోతుంది. ఈరోజు దేవుడు వాక్యముల నుండి కూడా మనము ఆలోచన చేసినప్పుడు, లేక దేవుడు వాక్యములో నుండి కూడా మనము చూసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు. ఇలాగా ఏంటి దేవుడు మన జీవితాల్లో చేయబోతున్న కార్యాలంటే, ఈరోజు మనము ఒక వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఆ వాక్యములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఏ అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాము అని అంటే, దేవుడు మన జీవితాలలో మరి కొన్ని విషయాలకు మరి మనము దగ్గరగా ఉండి, మనము మన యొక్క ముఖములను,
ఎలాగైతే కడుక్కుంటామో అలాగనే మన హృదయాలను కూడా కడుక్కోమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏమిటనంటే మనము కడుక్కొనుట. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏమిటట? కడుక్కొనుట. ఈ కడుక్కొనుట అనే దాంట్లో దేనిని మనము కడుక్కోవాలి అనే యొక్క విషయాలను కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అసలు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేంట్లో కడుక్కుంటే మనకి బాగుంటుంది? చాలా సందర్భాల్లో మీరు మరి చాలా మాటలు లేక వాక్యాన్ని మనం విని ఉంటాం. ఇక్కడ దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మనము ఆ యొక్క సందర్భమును బట్టి కొన్ని విషయాలను మనము నేర్చుకోబోతున్నప్పుడు దేవుడి రోజున మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కనుక మనము శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనం వినేటువంటి వారుగా కొద్ది నిమిషాలు దేవుడి వాక్యముతో దేవుడు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు గొప్ప దేవ, సర్వోన్నతుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, లెక్కలేని సూత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. కొద్ది నిమిషాలు ప్రభువా, నీ బిడ్డలతో వర్తమానం ద్వారా వాక్యము ద్వారా ప్రభువా మీ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. ఇదిగో అలుపుడిగైన ప్రభువా, నన్ను కూడా మీరు నిలబెట్టుకుని అయా నీ బిడ్డల యొక్క చింత ప్రభువా, ఇదిగో కొన్ని మాటలు ప్రభువా నేను బయలుపరచుటకు మీరు సహాయం ఇచ్చేయండి. ఆదరించుతున్న దేవుడు నీవే, కాపాడుచున్న దేవుడు నీవే ప్రభువా. నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్న దేవుడు గనక, మేలుతో ప్రభువా హృదయాలను తృప్తిపరుచిన దేవుడు గనక ప్రభువా, నమ్మి నీ పాదముల దగ్గరికి మేము వచ్చి ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో ప్రభువా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడుతున్న దేవుడు, నీ కృప ద్వారా ప్రభువా బిడ్డలతో మీరు మాట్లాడి సహాయం చేయమని క్రీస్తు యేసు పేరట అతి మిక్కిలి బ్రతిమాలు అడుగుతున్నాను తండ్రి. మంచిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఆలస్యం చేయను. కొద్ది నిమిషాలు మరి దేవుడు వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. త్వరగా కొన్ని విషయాలు మీతో నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తన భాగము 51 కీర్తన 1-2 చరణాలు చదవగలిగిన వారు ఎవరన్నా సహాయం చేయండి. కీర్తన భాగము. దేవా, నీ కృప చొప్పున నన్ను కర్ణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చాలా మంచి. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, చక్కటి మాట మనకి రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు వాక్యము మనకి తెలియజేయబడుతూ ఉన్నది. ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటంటే, దేవా నా యొక్క పాపములు పోవుటకు, దేవా నా అతిక్రమ క్రియలను పోవుటకు నన్ను ఎలాగ బహుగా కడుగుము. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము తెలియజేస్తుంటాం ప్రతి ఒక్కరికి కూడా, నాకు నేనే నీతిమంతుడిని, లేక నాకు నేనే నీతిమంతురాలని, నాలో ఏ పాపము లేదని మనమే చాలా సార్లు అనుకున్న సందర్భాలలో మనకు ఉంటాయి. లేక చాలా సందర్భాలలో మనము అటువంటి వాటికి గ్రహిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు వాక్యాన్ని మనము గ్రహించినప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, దేవా నీవు నన్ను కడుగు. ఎలా కడగాలి? మన అతిక్రమ దోషములన్నిటినీ కూడా పోవుటకు ఆయన మనలను కడిగేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రోజు మన అతిక్రమమును బట్టే మనము ఏమవుతున్నామంటే నాశనం అయిపోతున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి మనము నశించిపోతూ ఉన్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి మనము ఆ నాశనం వైపు మనం ప్రయాణం అవుతున్నాం. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము తెలియజేస్తున్న మాట ఏమిటనంటే, నా అతిక్రమ క్రియలను బట్టి నన్ను నీవు బహుగా కడుగుము.
దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆయన మనలను కడగడానికి సిద్ధముగా ఉన్నాడు. వాటిని మనము సరిదిద్దుకునేటువంటి వారిగా ఉండాలి. ఆ యొక్క సరిదిద్దుకోవడం ఎలాగా అని మీరు అంటారా? అంటే దేవుడు నిన్ను ఎలాగైతే పరిశుద్ధపరచబోతూ ఉన్నాడో, ఆ యొక్క దేవుడు ఎలాగైతే మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడో, మనము కూడా ఆయన యొక్క సన్నిధిలో లేక ప్రభు పాదముల దగ్గర కడగబడటకు మనం ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం కడగబడ్డాక ఇష్టపడినప్పుడు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చాలా మంది చూడండి, ఈ రోజు ఈ యొక్క తప్పు మరి కప్పుకోవడానికి చూస్తారు గాని దానిని ఆ యొక్క కడుగుకోవడానికి చూడరు. తప్పును దాచుకోవడానికి చూస్తారు గాని దానిని ఆ యొక్క తప్పుని ప్రేమ దేవుని బిడ్డలారా కప్పుకునేటువంటి వారిగా ఉంటాము గాని దానిని మనము ఆ యొక్క తప్పుని ఎప్పుడైతే ఆ యొక్క దానిని కడుగుకునేటువంటి వారిగా మనము ఉండం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ తెలియజేస్తున్న అతిక్రమ దోషములను నీవే ఏం చేయాలట? కడుగుచున్నటువంటి వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ మన దోషములు ఎవరైనా కడుగుతారంటారా ఈ లోకంలో? ఎవరైనా దోషం కడిగినట్టు వారు ఎవరైనా ఉన్నారంటారండి? ఎవరు? ఎందుకనంటే ఆ యొక్క మన అతిక్రమ దోషములన్నిటి కూడా కడిగినట్టు వాడు ఎవరు అనంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఎవరిని మన పాపములన్నిటి కూడా ఆయన భుజం మీద మోసుకున్నట్టు వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. మన అతిక్రమములన్నిటిని కూడా విడిపించగలిగినట్టు వాడు ఆయన ఒక్కడే తప్ప ఇంకెవరు లేరు. మన పాపములు మోసినట్టు వారు ఎవ్వరు కూడా లేరని దేవుడు వాక్యం మనకి తేటగా తెలియజేస్తుంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మన అతిక్రమ దోషములను మరి కడుగుటకు దేవుడు ఒక్కడే సముద్రుడు. కనుక మనము ఆయన సన్నిధిలో లేక ఆయన పాదాల దగ్గర వస్తున్న మనము మన దోషములన్నిటిని కూడా కడుగుకునేటువంటి వారిగా మనము ఉండాలి. మనము కడుక్కునేటువంటి వారిగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకి సమస్తమును కూడా ఆయన అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ లేఖన భాగములో మనకి తెలియజేస్తుంది. ఆ ఆఖరి మాటలు అంటున్నాడు కదా, అక్కడి మాట చెప్తారు చూడండి. ఆ రెండో మాటలు అక్కడ ఆఖరి లైన్ లో చక్కటి మాట ఉంది. నా పాపం పోగునట్లు నన్ను పవిత్రపరచుము. రైట్. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఎంత చక్కటి మాట అండి. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఈ రోజు దేవుడు మన యొక్క పాపములు పోవడానికి మనల్ని పవిత్రులు పరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఏమైనా దేవుని బిడ్డలారా, మనలో పాపమున్నదని ఆ పాపమును గ్రహించగలిగినట్టు వాడు ఆయనే. అందుకంటున్నాడు నాలో పాపం పోయినట్లు. ఎంత చక్కటి మాట. మనం ఒప్పుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన పాపములను దేవుడు కడగడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క సందర్భాలలో లేక ఈ యొక్క దినాలలో మనం చూసినప్పుడు చాలా చాలా సందర్భాల్లో మనం గ్రహిస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క చూస్తున్న సందర్భాల్లో చాలా విషయాలు మనం వింటూ ఉంటాం. అవన్నీ కూడా మరి పాపము చేసేది ఒకరు లేక వేరే వేరే వ్యక్తుల మీద నెట్టేసి వారి పాపాన్ని వారు తుడుచుకోవాలని చాలా సందర్భాల్లో ఇష్టపడుతూ ఉంటారు. కానీ వారు చేసేది ఆ యొక్క పొరపాటు అయినప్పటికీ, తప్పు అయినప్పటికీ కూడా అది వారి యొక్క జీవితాలలో లేక వారు యొక్క తీసుకోవడము లేక అది తప్పని వారు గ్రహించక ఏం చేస్తారంటే దానిని అలాగే కప్పుకునేటువంటి వారుగా ఉంటారు. చాలా సందర్భాలలో చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసేపు యొక్క జీవితాల్లో మనం చూసినప్పుడు యేసేపు తప్పేమీ లేదు. యేసేపు తప్పేమీ లేకపోయినప్పటికి కూడా ఆ యొక్క పోతీఫరు యొక్క భార్య యేసేపుని చెరసాలలో వేయించడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే తప్పు చేసేదేమో యేసేపు యొక్క భార్య, పోతీఫరు యొక్క భార్య యొక్క తప్పుకి ఎప్పుడైతే పాల్గొని ఆ యొక్క తప్పుకి లేక ఆమె చేసిన అతిక్రమానికి ఆమె ఏం చేస్తారంటే శిక్ష యేసేపు పైకి
దాన్ని నెట్టి వేస్తుంది. ఇక్కడ గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము అవకాశము ఉన్నట్లుగా మానవులు చాలా సందర్భాలలో వారు ఇక ప్రయాణము చేస్తూ ఉంటారు. అవకాశమును బట్టి మనము చాలా సందర్భాలలో ఇక తప్పుల వైపు మనం వెళ్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము మనకి తెలియజేస్తుంది, మొదట మనము కడుక్కునేటువంటి వారిగా ఉండాలి. ఈ రోజు ఏసేపు ఒక తప్పు చేయనప్పటికీ కూడా అతడు చెరసాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా పర్లేదు ప్రేమ దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజున నిజము బయటపడద్ది, ఏదో ఒక రోజున అతడు చేసే తప్పేమిటో తప్పు కానిదేమిటో బయటపడద్ది, అప్పుడు న్యాయము నాకు జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అతడి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్యాయమును సహించేటువంటి వాడు దేవుడు కాదండి. అన్యాయమును సహించేటువంటి వాడు కాదండి దేవుడు. న్యాయమును సహించేటువంటి వాడు దేవుడు. న్యాయ తీర్పు తీర్చినట్టు వాడు దేవుడు అండి. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయమును తీరుస్తారు. ఆ న్యాయము మనకు కావాలేనంటే, ఆయన చేసిన మేలు మనకు కావాలంటే, ఆయన చేసిన కృప మనకు కావాలంటే, మన అతిక్రమ క్రియలన్నిటి నుండి కూడా మనము కడుగుకున్నటువంటి వారిగా మనము ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన మనసు పూర్తిగా లేక దేవుడు వాక్యము ద్వారా మనము కడుక్కునేటువంటి వారుగా ఉండాలి. ఏం కడుక్కోవాలయ్యా అంటే ఏం కడుక్కోవాలండి అని మనం అనుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన అతిక్రమ దోషములను పోవుటట్లుగా మనము కడుక్కోవాలి. మనలను మనం పరిశుద్ధపరుచుకున్నటకు కడుక్కోవాలి. ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు వాక్కు ద్వారా మనం కడుక్కోకపోతే చాలా నష్టాలు మనం పోతామండి. ఈ రోజున ఆ కుటుంబాలలో లేక ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఇటువంటివి వస్తున్నాయనంటే నువ్వు తెలియక ఏదన్నా పాపం చేస్తున్నావా? లేక భార్య భర్తల మధ్య అన్నాడు, భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా ఇటువంటి పాపములో ఎవరన్నా ప్రయాణం అవుతున్నారా? కుటుంబాల నాశనం చేసుకున్నట్టు వారి అందరూ ఉన్నారు. కనుక ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం మనతో చెప్తున్న మాట, అమ్మా మీరు దేవుడి వైపు మాత్రమే మనం చూడాలి. మనుషుల వైపు చూస్తే చాలా అపాయములు, ప్రమాదములు మనకు పొంచుకుని వచ్చే సమయంలో ఆ సందర్భంలో మనం ఉన్నాం. అందుకు దేవుడు వాక్యం మనతో తెలియజేస్తుంది. మన అతిక్రమ దోషములను బట్టి మనము కడుగుకునేటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తున్నాడు. త్వరగా నేను వెళ్తా రెండో మాట, ఒకసారి రెండో పాయింట్ మనం చూసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. చూస్తారా? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఎవరన్నా నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి? అమ్మా, క్షౌరముతో కడుగుకొనుము, నీవు స్కారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. రైట్. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రోజు మనం చూడండి, తర్వాత మీరు చదువుకోండి ఆ వాక్యము. ఇక్కడ తెలియజేయబడిన మాట ఏమిటంటే, మనము మంచి ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఏమంటాడు? మరక మంచిది. మరక నిజంగా మనకు మంచిది అంటారా? అంటాడు మరక మంచిది. మరక సబ్బు చూడండి, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఇలా నుంచి ఉంటాడు పిల్లోడు, సబ్బు చాలా వెళ్ళిపోయి అంటది మరక మంచిది. మరక మనకు మంచిదా? మరక మనకు మంచిది కాదు, ఆ సబ్బులు అమ్ముకున్నోడికి మంచిది. ఎందుకంటే వారి అడ్వర్టైజ్మెంట్ కోసం, వారి దాని కొరకు మనకు మరక పడింది అనుకోండి, మన బట్టలు పాడవుతాయి. ఆ మరక వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచిది కానీ మనకు మంచిది కాదు. కానీ అంటాడు మరక మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు వాక్యము మనకు తెలియజేస్తుంది, మీరు విస్తారమైన సోపుతో మీరు కడుక్కునే ఎడల, లేక విస్తారమైన సోపుతో మీరు కడుక్కున్నా గాని మీ దోషములు పోవు. ఈ రోజు మనము ఎన్నో సబ్బులు వాడతారు. అమ్మా,
ఒక సబ్బు కాదు, 2 సబ్బులు కాదు, చాలా సబ్బులు మీరు వాడుతూ ఉంటారు. ఎందుకు సబ్బులు వాడతారా? నల్లగా ఉన్నోడు తెల్లగా వచ్చేస్తాడా? రాడా? ఎన్ని సబ్బులు వాడినా ఇక నల్ల మొఖం నల్లగానే ఉంటాడు అంటారా? తెల్లగా వస్తామమ్మా, రాము. ఎందుకంటే మనం ఈ వాడటం ద్వారా ఏమి కూడా మనం మన యొక్క నలుపును తెలుపు చేసుకోలేం. ఎన్ని సబ్బులు వాడతామో తెల్లగొచ్చేస్తాం. ఎక్కడొస్తామో దేవుడు ఇచ్చిన కలర్ మానేసుకుని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలా మనము విస్తారమైన సోపులతో మనము రుద్దుకున్నా గానీ ఏమవుతుందని అంటే ఇక్కడ మనకి ఏ మాత్రం కూడా మన యొక్క నలుపు పోదు. ఏ మాత్రం మనం ఉండే కలర్ ఎలాగుందో అలాగే ఉంటది, కానీ ఏమి కూడా కలర్ ఏది కూడా పోదు. ఇక్కడ ప్రేమ దేవుని పిల్లరా, మన అతిక్రమ దోషములు కడుక్కున్నటకు నీవు సోపుతో కడిగినా గాని ఏం పోదయ్యా. నీవెంత గొప్ప సోపు వాడినా సరే నీ యొక్క దోషములు ఏది కూడా పోదు. నువ్వు సోపుతో కడుక్కున్నా మాత్రం నీకు ఉపయోగం లేదు. అది దేవుడు కడగాలి. మన దోషములు ఎవరికి కడగాలి చెప్పండి? దేవుడు కడగాలి. దేవుడు మన దోషములు కడిగితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కడిగితే మన ప్రతి కార్యములు కూడా దేవుడే గొప్ప కార్యాలు మనకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనే కడగాలి. ఆయన కడిగితేనే మన యొక్క దోషములన్నిటి నుండి కూడా మరి క్షమించబడతాయి. ఆయన కడిగితేనే మన పాపములను మరి క్షమించబడతాయి అనే మాట మనకి రాయబడుతుంది. ఇక్కడ మనము ఏ సోపు వాడినప్పటికి కూడా మన దోషంలో కడగబడవండి. మనము దేవుడిని వాక్యము ద్వారా మాత్రమే మనము కడగబడాలి. ఆ కడగబడితేనే మనలో మార్పు చెందుతారు. మరొక మాట అక్కడ ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయము 14వ వచనం చూడమా, చక్కటి మాట ఉంది అక్కడ. చూస్తారా? 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండు. రైట్. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క ప్రజలతో దేవుడు యెరూషలేము యొక్క పట్టణముతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు నీవు దుష్టత్వముతో ఉందువు కనుక యెరూషలేమా, ఇదిగో నీవు నీ హృదయమును నీవు బహుగా కడుక్కోమంటున్నాడు. యెరూషలేము అనగా దానికి ఒక అర్థం ఏమిటంటే మనమే ప్రజలం. ఆ యొక్క యెరూషలేము అనగా మనము ప్రజలమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన హృదయాలను ఏమంటున్నాడంటే బహుగా మీరు కడుక్కోండి. మీ హృదయాన్ని కడుక్కోండి. ముందు దేవుడు వాక్యములకు మాట ఉంటుంది, హృదయ శుద్ధి గలవాడు ఎవరట? హృదయం శుద్ధిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి ఆ యొక్క హృదయం శుద్ధిగా ఉండదు. హృదయం ఎందుకు శుద్ధిగా ఉండదో? పక్కింటి వాళ్ళు చక్కని మన స్త్రీల కోసం వద్దాం. పక్కింటి ఆవిడ మంచి చీర కట్టుకుందనుకో, ఆవిడకి చూసిన ఆవిడకి ఎలా ఉంటది? అబ్బాయి ఎంత మంచి చీర కట్టుకుందో. పైకి చెప్తుంది అక్క చీర బాగుంది, లేక పిన్ని చీర బాగుంది అంట, కానీ హృదయంలో ఏమవుతుంది? మిమ్మల్ని అన్నాను కాదమ్మో అమ్మా, హృదయంలో ఏమొస్తుంది? లేక చెప్పండి, చాలా ఇబ్బంది కలిగిస్తుంది, అసూయ కలుగుతుందంట. మరి అదే రీతిగా మన పక్కింటి వారు మంచి బిల్డింగ్ కట్టుకుంటే నాకు లేదు బిల్డింగ్, అతనికి ఉంది చూడనట్లు. మన పక్కింటి వాళ్ళు మంచి కారు కొనుక్కుంటే నాకు లేదు కారు, అతనికి ఉంది అనుకుంటాం. కానీ ఇక్కడ మన హృదయంలో మనం ఏం చేయాలనంటే, ప్రేమైన దేనిపై అసూయ పడకూడదు. ఆ పక్కింటి వాడు మనకి కారు కొనడానికి దేవుడికి సూత్రం. ఏదో ఒక రోజు నన్ను ఎక్కించుకెళ్తారు, నా పక్కింటి కారు కొన్నాడు అనుకోవాలి మనం. అవునంటారా? అలాగ అనుకోరంటారా? అలాగ అనుకుంటా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏదో ఒక రోజున అలాగ మనల్ని హెచ్చింప చేయొచ్చు. ఏదో ఒక రోజున మన పక్కింటి వాళ్ళు మంచి బిల్డింగ్ కట్టాడు, దేవా నీకు వందనాలు, మంచి బిల్డింగ్ కట్టాడు ప్రభువా, నీ చిత్తమైతే దీనికన్నా మంచి బిల్డింగ్ నువ్వు నాకు ఇస్తావు అని చెప్పి మన హృదయంలో మనం సంతోషించాలి. అంతేగాని ఇలా కట్టేసాడా అని చెప్పి మనం ఏం చేయాలంటే ఆ హృదయంలో మనము అసహించుకున్నటువంటి వారిగా మనం ఉండకూడదు. అందుకు మన హృదయాలు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు ఆ హృదయము ఆ యొక్క అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. వాక్యం చెప్తుంది, అది ఘోరమని వ్యాధి కలదట.
హృదయం చాలా మోసకరమైంది. అది దాన్ని మనము ఆ యొక్క గ్రహించుట ఎవడు సాధ్యం అంటాడు మరొక చోట. అందుకు ఈ హృదయములో మనం గర్వము మనలో ఉండకూడదు. హృదయములో గర్వం ఎప్పుడైతే మనలో ఉందో ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని నుండి మనం ఏమవుతామనంటే మరి చాలా సందర్భాలలో పడిపోయిన పరిస్థితి మనకు వస్తూ ఉంటది. ఒక గర్వమే మనల్ని నాశనానికి తీసుకొచ్చే అవకాశాలు చాలా మనకు కనపడుతుంటాయి. అందుకే ఈ రోజును ఆ యొక్క గర్వం మన హృదయాల నుంచి ఏం తీసివేయాలట? గర్వాన్ని మనము మన హృదయాల నుండి తీసివేసి మన హృదయాన్ని మనము పరిశుద్ధముగా కడుక్కోవాలి. రెండోదిగా మనం మన హృదయాలు ఏం చేయాలమ్మా? పరిశుద్ధముగా కడుక్కోవాలని దేవుడు వాక్యము మనతో చెప్తూ ఉన్నది. కనుక మరొక మాట నేను చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఏమి కడుక్కుంటే మనకి దేవుడు ఆ కార్యము చేస్తాడు? ఆత్మీయమైన కార్యముల కొరకు మనము ఏం చేస్తే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు? ఒక మాట అక్కడ చూస్తారా? ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి దాని కన్నుల మీద ఆ బురద పూసి 9:6 చదువు అదేవా. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వాని కనుల మీద బురద పూసి నీవు సిలోమాను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పెను. సిలోమాను మాటకు పంపబడిన వాడని అర్థము. అయితే ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మనం తెలుసు చాలా అద్భుతాలు చేశారు. ఆయన మాట ద్వారా అద్భుతాలు చేశారు. లేకపోతే ఆయన నడుస్తుంటే అద్భుతాలు జరిగినాయి. యేసు ప్రభు వారిని ముట్టుకుంటే అద్భుతాలు జరిగినాయి. కానీ ఇక్కడ ఒక గుడ్డువాడు ఉన్నాడు. ఈ గుడ్డువాడు యేసు ప్రభు వారికి ఎదురుగా ఉన్నప్పుడు ఈ గుడ్డువారు ఆ యొక్క చూపును పొందడానికి ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతున్న సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇతడు అడుగుతున్నాడు ప్రభువుని. ఇక యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు అని అంటే అక్కడ బురదను తీసుకుని ఆ యొక్క మొదటిగా ఉమ్ము వేసి బురదను తీసి దానిని తీసి అతడి కన్నుల మీద పెట్టాడు. ఈ కన్నుల మీద పెట్టి నువ్వు ఆ యొక్క సీయోని యొక్క లోయలోకి వెళ్ళి ఆ లోయ దగ్గరికి నువ్వు వెళ్ళి అక్కడ నీ కన్నులు నువ్వు ఇక కడుక్కోవయ్యా అని చెప్పి దేవుడు అతడితో మాట్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. ఇంతవరకు కూడా ఇతడి యొక్క కన్నులు మూయబడి ఉన్నాయి. ఇంతవరకు కూడా ఇతడి కన్నులు ఎప్పటికీ కూడా ఆ లోకాన్ని చూడలేదు. పుట్టినప్పటి నుంచి కూడా గుడ్డివాడిగా ఉన్నాడు. ఆ పుట్టినప్పటి నుంచి కూడా గుడ్డివాడిగా ఉన్నట్టు ఇక వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క లోయలోకి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఉమ్ముని చేసి మట్టిని ఆ బురద పూసి వెళ్ళి ఆ లోయలోకి వెళ్ళి నీవు కడుక్కోమని చెప్పగా అతడికి కన్నులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం కడుక్కోవాలని అంటే మన కన్నులను కడుక్కోవాలి. మన దేహం అంతా మరి శుభ్రముగా ఉండాలంటే మనం దేం కడుక్కోవాలట? మన కన్నులు కడుక్కోవాలి. మన చూపు కరెక్ట్ గా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము సరిగ్గా చూస్తున్నామో ఆ చూసిన దానిని బట్టి మనం ఏమవుతాం అని అంటే ఆ చూపులో కొన్నిసార్లు పాపం ఉంటది. మనం చూసే చూపులోనే పాపం ఉందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకంటున్నాడు నీవు బహుగా కడుక్కో. ఆ కోనేటిలోకి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వు కడుక్కో. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైనా ఇవ్వగలిగినటువంటి వాడండి. ఆయన మాటలోనే ఇవ్వగలుగుతాడు. చాలా సందర్భాల్లో మాటలు ఇవ్వలేదండి. ఎంతో మందికి మాట ద్వారా దేవుడు చూపునివ్వలేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట ద్వారా చూపునిచ్చిన దేవుడు, మాట ద్వారా మరి సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు, మరి ఇతనికి అయితే ఎందుకు ఆ కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడు అంటే ఈ రోజు ప్రభువు దగ్గరికి వచ్చిన మనము కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చిన మనము దాచుకునక కడుక్కునేటువంటి వారుగా మనం ఉండాలి. సమస్తాన్ని కూడా మనం కడుక్కోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైతే ఈ గుడ్డువాడు వచ్చి యేసయ్య ఏదైతే కార్యం చేశాడో ఆ చేసిన దానిని బట్టి గుడ్డువాడు యొక్క ప్రేమ తన కనులను కడుక్కొని ఏం పొందాడండి?
చూపును పొందాడు. మరొక మాట నేను చూపించి ముగిస్తానికి సమయం అవుతుంది కనుక మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. అక్కడ చూడగలుగుతారమ్మా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనం ఏమి కానరాదు, నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడెను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేని గూర్చి చింతపడకుడి. ఆయన రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వాడికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ ప్రేమని దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు అన్ని కూడా, మనము చేస్తున్న ఆలోచనలు అన్ని కూడా సమస్తమును కూడా దేవుడే మనకు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. మనము ఆ యొక్క క్రీస్తు వల్లనే మాత్రమే మనము తీర్పు, లేక మనకి దేవుడు వల్ల మాత్రమే తీర్పు వస్తుంది తప్ప మనం ఎవరికి కూడా తీర్పు తీర్చేటువంటి వారుగా మనము ఉండకూడదు. ఎందుకనంటే మనకి తీర్పు తీర్చేటువంటి వారు ఎవరంటే ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఆయనే మనకి సమస్తమును కూడా తీర్పు తీరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనకి చాలా సందర్భాల్లో మనము తీర్పు తీర్చేస్తుంటాం. ఇలా జరిగిందండి, అలా జరిగిందండి. మనం ఆ తీర్పు దినాన మనము ఎలా నిలబడతాం? మనకు తీర్పు తీర్చినటువంటి వాడు ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే అని మనము గ్రహించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దోషములన్నిటి నుండి కూడా కడిగేటువంటి వాడు ఆయనే. ఆయన తీర్పు ఎలా ఉంటదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయమును అన్యాయముగానే తీరుస్తాడు, న్యాయమును న్యాయముగానే తీరుస్తాడండి. ఆయన ఎప్పుడైతే ఆయన తీర్పు ఎలా ఉంటదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటారు దేవుడు అన్యాయం తీరుస్తాడండి, లేక దేవుడు నాకు అన్యాయం చేశాడండి. దేవుడు అన్యాయం చేస్తాడమ్మా? దేవుడు న్యాయం చేసేవాడు. ఆయన అన్యాయం చేసేటువంటి వాడు కాదు గాని ఆయన న్యాయమును చేకూర్చినటువంటి వాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి అన్యాయం అయిపోతుందని చాలా మంది అనుకుంటారు. లేక నా జీవితంలో ఇదిగోండి ఈ కార్యము నా జీవితంలో జరుగుతులేదని, లేక ఆ యొక్క నాకే అన్ని సమస్యలు వచ్చి నాకే పడుతున్నాయని చాలా సందర్భాలు మనం అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే ప్రతి సమస్యలో నుండి దేవుడు నిన్ను విడిపింపబోతూ ఉన్నాడు. ప్రతి సమస్యలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఈ రోజు నా ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే మనము ఏక అతిక్రమ దోషములో ఉండిపోయామో వాటి యొక్క మనము కడుక్కోలేక మనము బయటకు వచ్చేస్తున్నామో, ఇటువంటి సందర్భాల్లో మనము చాలా ఇబ్బంది పడుతుంటాం. ఒక మాట నీకు చెప్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోహవు దినాలలో నోహవు వాడలో నుండి ఒక కాకిని బయటికి పంపించాడు. నోహవు దినాలలో నోహవు వాడలో నుండి ఒక కాకిని బయటికి పంపించి ఆ కాకితో చెప్తాడు, నువ్వు ఆరిన నేల ఉందేమో చూసిరా అని చెప్పి బయటికి కాకిని పంపిస్తాడు. ఎప్పుడైతే ఈ కాకిని పంపించినప్పుడు ఈ కాకి తిరిగి చూసినప్పుడు కొద్దిగా ఆరిన నేల ఉంది. నేల ఉన్నప్పుడు కాకి ఏం చేసిందంటే తిరిగింది, అంత బాగుంది, వెళ్ళిపోదాం అనే సమయానికి కింద ఆ కాకి ఏం కనిపించిందనంటే విస్తారముగా చనిపోయినాక కలేబారలు లేక దానికి కనిపించినప్పుడు కాకి వాటి పైన కొద్దిసేపు కొంచెం ఆహారం తినేసి వెళ్ళిపోదాం, ఎందుకులే ఇప్పుడు వెంటనే వెళ్ళిపోవడం ఏముందని చెప్పి కాకి ఏం చేసిందంటే ఆ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క చనిపోయిన కలేబారం పైన ఇలా తింటున్న సందర్భంలో అది ఇంకా లెగిద్దాం అన్నప్పటికి దాని కాళ్ళు ఆ యొక్క కలేబారానికి ఇరుక్కుపోయి కాకి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా లెగలేకపోతుంది. ఆ యొక్క ఊపులోంచి లెగలేకపోతుంది. ఆ యొక్క ఊపులోండి బయటికి రాలేకపోతుంది. వద్దామని ప్రయత్నం చేస్తుంది కానీ రాలేకపోతుంది. అంటే కొన్ని సందర్భాలు నీ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బుద్ధిని మనము మరి మార్చుకునేటువంటి వారిగా మనం ఉండాలి. మనము కొన్ని సందర్భాలలో ఇక పాపం వైపు పడిపోయేటువంటి వారుగా, లేక కొన్ని సందర్భంలో
అపాయంలో పడిపోయేటట్టు వారుగా కొన్ని సందర్భంలో ప్రేమైన దేవుని బిడ్డలారా మన బుద్ధి మీద మనం ఆధారపడిపోయి ఉంటున్న సందర్భాలు మనకు ఉంటాయి. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ కాకి ఏం చేసిందంటే తన బుద్ధిని మాత్రము మార్చుకోలేకపోయింది. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఎన్నో అవకాశం ఇచ్చాడు, వారిలో తీసుకొచ్చాడు, అన్ని చేశాడు, కానీ తన బుద్ధి మారలేదు. ఈ రోజు మనము కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా మన అతిక్రమ దోషములను విడిచిపెట్టి వాటిని కడుక్కోవాలి. ప్రభువు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ రోజున ఈ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలి. ఈ అవకాశాన్ని దాటిపోవద్దమ్మా. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు తల్లి. ఏమో మరో అవకాశం ఉందో లేదో, మరో దినం ఉందో లేదో మనకి. ఏమండి, దేవుడిచ్చిన దినం మరో దినం ఉందో లేదో మనకు తెలియదు. ఈ తెలియని సందర్భంలో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం మీరు కోల్పోవద్దని నేను తెలియజేస్తున్నాను. అందుకు ప్రేమైన దేవుని బిడ్డలారా మన అతిక్రమ దోషములను కప్పుకునేటువంటి వారుగా ఉండొద్దు. ప్రభువు దగ్గర కడుక్కునేటువంటి వారుగా ఉండండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా వీటిలో మనం తెలియజేసుకోవడానికి. కానీ దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడనంటే మనము మన అతిక్రమ దోషములను కడిగేటువంటి వాడు ఆయనే. మన హృదయాలను కడిగేటువంటి వాడు ఆయనే. మన కన్నులకు కలిగిన గుడ్డుతనమును కడిగేటువంటి వాడు ఆయనే. నువ్వు తీర్పు తీర్చినప్పుడు నీ తీర్పు దినమున నిన్ను పరిశుద్ధముగా నిలబెట్టిది ఆయనే. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా మన అతిక్రమ క్రియలను కడుక్కునేటువంటి వారుగా ఉందాం. వాటిని దాచుకునేటువంటి వారుగా ఉండకూడదని తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు తన మిడికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వారు ప్రభా మరి వెళ్ళొస్తున్నప్పుడు వారి యొక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నాయన. ఇదిగో మరి ఇక భయంకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి వాహనాల మీద వెళ్ళొస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రభా తండ్రి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో ప్రభా ప్రియులు క్షేమకరంగా మీరు కాపాడినందుకు వందనాలు. ఇంకా ప్రభా ఇదిగో మరి కాళ్ళు ప్రభా బెనికిందని తెలియజేస్తున్నారు. వారికి ప్రభా మంచి మెడిసిన్ ద్వారా వారి యొక్క పరిశుద్ధపరచుటకు, మంచి మెడిసిన్ ద్వారా ప్రభు వారు స్వస్థపడుటకు మీ కాపుదల బిడ్డపైన అనుగ్రహించండి. ఇంకా నాయన ఈ జూమ్ కాల్లో ఎందరైతే ప్రార్థన కోరారో వారందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము ప్రభు మా లైవ్ కార్యక్రమం చూస్తున్న బిడ్డలలో ఎవరైతే ప్రార్థన అవసరం కోరుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము ప్రభా ఈ లైవ్ మీటింగ్ లో ప్రభా ఏ బిడ్డలైతే ప్రభా తండ్రి వారి పరిశుద్ధము కొరకు లేక తండ్రి ఆశపడుతున్నట్టు వారు ఉంటే వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఇదిగో ఈ దినము ప్రభా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నట్టు ఆ కుటుంబాలన్నిటి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నాం. దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, వారి పనిని దీవించండి, వారి యొక్క చేసిన పనిలో మీరు తోడుగా ఉండండి. వారికి కష్టాజీతాన్ని వారికి ప్రభా పొందుటకు సహాయం చేయండి. దేవా ఈ యొక్క ప్రభా ఈ లైవ్ ద్వారా లేక యూట్యూబ్ ద్వారా ప్రభా నీ బిడ్డలు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపయు కాపుదల దయ ప్రతి బిడ్డ పైన మీరు అనుగ్రహింపజేస్తారని మీ దీవులు ప్రభా ప్రతి బిడ్డకు ప్రభా తోడుగా మెండిగా ఉంచితే ఉదయకాల సమయంలో ఈ రీతిగా తండ్రి జూమ్ కాల్ ద్వారా ప్రభా మేమందరము తండ్రి బిడ్డలుగా పాల్గొని కృపా భాగ్యము ఇచ్చారు. ఇక నీలో ప్రభా మేము ఎదిగే భాగ్యము ధన్యత కృప మా అందరికి అనుగ్రహింపజేసి సహాయము చేస్తారని క్రీస్తు యేసు పేరట తిమిక్కులు బ్రతిమాలి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ జయం, అపవాదికి నాశము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారికాజ్ఞ, పరిశుద్ధాత్మక సహవాసమును సమాధానం మనకును మన కుటుంబాలకు మన పరిచర్లకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మియున్నాను నీ సత్యబోధతము ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము
కనికరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్.